ఈ లెసన్కి సంబంధించి రీక్యాపిలేషన్ అంటే ఫస్ట్ నుంచి మనకి ఇన్సిడెంట్స్ అనేవి అంటే వరల్డ్ వార్స్కి సంబంధించి ఇన్సిడెంట్స్ ఫస్ట్ నుంచి కూడా ఏ ఇన్సిడెంట్స్ కంట్రిబ్యూషన్ జరిగింది అనేది మనకి ఇక్కడ క్లియర్గా మనం ఇప్పుడు అబ్జర్వ్ చెప్పడం అనేది జరుగుతుంది. అంటే మనకి ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత లేదా ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్లో రష్యన్ యొక్క ఎఫెక్ట్ అంటే రష్యన్ రెవల్యూషన్ అంటే మనకి రష్యన్ రెవల్యూషన్లో మనకి ఇక్కడ మనకి రష్యన్ రెవల్యూషన్ అనేది అంటే ఫస్ట్ వరల్డ్ వార్ జరుగుతుండగానే అంటే ఫస్ట్ వరల్డ్ వార్లో రష్యా పార్టిసిపేషన్లో ఉండగానే మనకి 1917లో మనకి రష్యా అనేది డ్రాప్ అయిపోవడం అంటే వార్ నుంచి ఫస్ట్ వరల్డ్ వార్ నుంచి విత్డ్రా అయిపోవడం అనేది జరిగింది. అంటే ఫస్ట్ వరల్డ్ వార్లో రష్యా విత్డ్రా అయిపోయిన తర్వాత రష్యాలో కండిషన్స్ ఎందుకు రష్యా విత్డ్రా అయిపోయిందంటే రియల్గా మనకి దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. అంటే మనకి దీనికి సంబంధించి ఈ విత్డ్రా కండిషన్కి సంబంధించి చాలా రీజన్స్ అనేవి మనం చెప్పడం జరుగుతుంది. మెయిన్ ఇక్కడ రష్యాలో మనకి సోషలిస్ట్ రెవల్యూషన్ అంటే మనకి సోషలిస్ట్ రెవల్యూషన్ రష్యాలో మనకి సోషలిస్ట్ రెవల్యూషన్ అనేది 1917లో మనకి స్టార్ట్ అయింది. ఈ అసలు సోషలిస్ట్ రెవల్యూషన్ అనేది రష్యాలో ఎందుకు స్టార్ట్ అయిందంటే అప్పుడు దాకా వరల్డ్ వైడ్ కంట్రీస్లో చాలా ప్రాబ్లంగా ఉన్న గ్రేట్ డిప్రెషన్ వల్ల, తర్వాత ఏంటంటే దీనికి సంబంధించి మెయిన్ రూల్ జార్ నికోలస్ టూ రష్యాని రూల్ చేయడం. అంటే ఇప్పట్లో కాకుండా ఫస్ట్లో మనకి స్టార్టింగ్లో మనకి రష్యన్ ఎంపరర్స్ మీకు ఫస్ట్ నుంచి మనం చెప్తూనే ఉన్నాం. రష్యన్ ఎంపరర్స్ని ఏమని పిలుస్తారంటే జార్స్ అంటారు. అదే ఉమెన్స్ అయితే జారిని అంటారు. అంటే జార్ నికోలస్ టూ ఇక్కడ కండిషన్ అనేది అంటే రష్యాలో రూలింగ్ చేసేటప్పుడు ఇక్కడ మనకి కొంత ఎఫెక్ట్ అంటే ఫస్ట్ వరల్డ్ వార్లో జరిగిన ఎఫెక్ట్ వల్ల అంటే ఫస్ట్ వరల్డ్ వార్లో జరిగిన ఎఫెక్ట్ ఏంటంటే రష్యన్స్ ఫస్ట్ వరల్డ్ వార్లో తమకున్న ఇన్కమ్ అంతా కూడా ఆర్మీ అంటే ఫస్ట్ వరల్డ్ వార్కి ముందు చాలా విపరీతమైన అంటే హెవీ ఆర్మీ ఉండేది. ఎవరికి? రష్యన్స్. ఈ రష్యన్స్కి ఉండే ఆర్మీ అంతా కూడా ఈ ఆర్మీకి పెట్టే ఫుడ్ వల్ల కానీ వాళ్ళకి ఖర్చు అయ్యే ఎకనామికల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ చాలా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల రష్యాలో మనీ అనేది లేకుండా పోయింది. అంటే స్కేర్సిటీ ఆఫ్ మనీ అనేది వచ్చింది. ఎప్పుడైతే స్కేర్సిటీ ఆఫ్ మనీ వచ్చిందో ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఇక్కడ జార్ నికోలస్ టూ అంటే పీపుల్స్ అందరూ కూడా నికోలస్ టూ మీద అటాక్ చేయడం ఏంటంటే రూలింగ్ సరిగ్గా బాగోలేదని వాళ్ళందరూ కూడా వ్యతిరేకించడం వల్ల ఇతను ఏం చేస్తాడంటే దూరంగా పారిపోవడం అనేది జరిగింది. అంటే ఏంటి? రష్యాలో రెవల్యూషన్ రావడానికి ఫస్ట్ వరల్డ్ వార్ ఒక ఇండైరెక్ట్గా ఒక కాజ్ అది. అంటే ఫస్ట్ వరల్డ్ వార్కి రష్యన్కి కాజ్ ఏంటంటే ఫస్ట్ వరల్డ్ వార్లో ఇన్వెస్ట్మెంట్ అంతా సైన్యానికి అంటే ఆర్మీకి పెట్టడం వల్ల చాలా లాస్ కండిషన్లో మనకి రష్యా అనేది పడిపోవడం జరిగింది. రష్యా ఎప్పుడు బ్యాడ్ కండిషన్లో వరస్ట్ కండిషన్లో పడిపోయిందో రష్యాని డెవలప్ చేయడానికి చాలామంది కింగ్స్ అనేవాళ్ళు వచ్చినా కానీ వాళ్ళందరికన్నా ముందుగా మనం రష్యాలో మనకి లెనిన్ గురించి మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే లెనిన్ అనే అతను రావడం చాలా వరకు రష్యాని డెవలప్మెంట్ కండిషన్లో అంటే చాలా వరస్ట్గా ఉన్న రష్యన్ కండిషన్స్ని అంటే రష్యన్ పీపుల్ అందరూ కూడా వరస్ట్ కండిషన్, తర్వాత ఏంటంటే స్కేర్సిటీ అంటే క్లాత్ కానీ షెల్టర్ కానీ ఏమీ లేని కండిషన్లో. ఎందుకు జరిగింది ఎలాగా? రష్యన్స్ అంతా కూడా ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా ఎక్కడ పెట్టారు? ఆర్మీ మీద పెట్టడం అంటే ఆర్మీ సెటప్ మీద పెట్టడం. ఫస్ట్ వరల్డ్ వార్లో వాళ్ళ దగ్గర డబ్బులు ఏమీ లేకపోవడం సడన్గా 1917లో ఎప్పుడైతే రష్యన్ గవర్నమెంట్ డౌన్ అయిపోయిందో
రష్యాలో పీపుల్స్ అందరూ కూడా తిరుగుబాటు చేయడం, తర్వాత అక్కడ యుద్ధాన్ని స్టాప్ చేసి, మీకు ఎగ్జామ్లో కంపల్సరీగా అడిగే క్వశ్చన్ ఏంటంటే 1917లో ఫస్ట్ వరల్డ్ వార్ నుంచి విత్డ్రా అయిన కంట్రీ అంటే కంపల్సరీ మీరు ఏం రాయాలంటే రష్యన్ రాయాలి. అంటే రష్యా చాలా పెద్ద కంట్రీ అయినా సరే డౌన్ అయిపోవడం అనేది జరిగింది. అంటే రష్యా ఎప్పుడైతే డౌన్ అయిపోయిందో ఆటోమేటిక్గా రష్యాని, అంటే రష్యాలో ఉన్న కండిషన్ని సరిదిద్దడానికి ఒక నాయకుడు అనేవాడు కావాలి. కాకపోతే ఏంటంటే రష్యా వాళ్ళు వెయిట్ చేస్తున్నారంటే మనకి నాయకుడు ఒకరు కావాలి, మనం ఎలా అయిపోతున్నారు కండిషన్ అని. అప్పుడు మనకి రష్యాని డెవలప్ చేయడానికి మీకు ఆల్రెడీ ఫస్ట్ నుంచి మనకు ఒక ఆర్డర్ ప్రకారం వస్తున్నాం. మనం రష్యాని డెవలప్ చేయడానికి అంటే రియల్గా ఫస్ట్ నుంచి ఉన్నాడు అతను. కాకపోతే ఏంటంటే రూలింగ్లోకి అంటే 1924 దాకా అతను ఏం చేశాడంటే రూలింగ్ అనేది చేయడం మొదలుపెట్టాడు. ఎవరంటే లెనిన్. మీకు లెనిన్ ఫుల్ ఫామ్ కూడా చెప్పాను, వ్లాదిమిర్ ఇల్లిచ్ ఉల్లాయనోవ్. లెనిన్ అంటే లీడర్ ఆఫ్, అంటే అప్పుడు దాకా ఇక్కడ మనకి లెనిన్ అనగానే కమ్యూనిస్ట్ పార్టీ స్టార్ట్ అవడం మొదలుపెట్టింది. అంటే కమ్యూనిజం అంటే మీకు తెలుసు కదా, అంటే కమ్యూనిస్టులు అనేవాళ్ళు ఎవరి మాట కూడా వినరు. ఇక్కడ మనకి లెనిన్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇతను చేసిన మంచి పని ఏంటంటే ఫార్మింగ్. అంటే అగ్రికల్చర్లో ఉన్న అంటే మొత్తం రైతులందరినీ, అంటే ఫార్మర్స్ అందరినీ కూడా ఏకం చేయడం, అంటే రైతాంగాన్ని అంతటినీ ఏకం చేయడం. తర్వాత ఏంటంటే ఇన్ఫ్లేషన్ తగ్గించడం, అంటే ధరలు నియంత్రణ చేయడం, అంటే ప్రైస్ రేట్లు పెరగకుండా చేయడం. ఇవన్నీ కూడా చాలా వరకు రష్యాని డెవలప్ చేయడానికి చాలా ప్రయత్నాలు అనేవి చేయడం మొదలుపెట్టాడు. అంటే ఇక్కడ మనకి లెనిన్ ఎప్పుడైతే రష్యాని రూల్ చేయడం, రష్యాని డెవలప్ చేయడం మొదలుపెట్టాడో అక్కడ ఆటోమేటిక్గా మనకి 1917 తర్వాత మనకి టెంపరరీ గవర్నమెంట్ అనేది రష్యాలో క్రియేట్ అవ్వడం జరిగింది. అంటే టెంపరరీ గవర్నమెంట్ అంటే తాత్కాలిక ప్రభుత్వం అనేది ఏర్పడింది. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి తాత్కాలిక ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరిగింది. అంటే టెంపరరీ గవర్నమెంట్ ఎవరికి ఆపోజిట్? ఇక్కడ లెనిన్కి ఆపోజిట్గా టెంపరరీ గవర్నమెంట్ ఏర్పడడానికి ఏంటంటే అటు సైడ్ మనకి రష్యాకి ఆపోజిట్ కంట్రీస్ అన్నీ కూడా, అంటే రియల్గా మనకి రష్యా ఇంక్లూడెడ్ కంట్రీసే, బ్రిటన్ ఒకటి, అమెరికా ఒకటి, ఇవన్నీ కూడా సపోర్ట్ చేయడం వల్ల అక్కడ మనకి టెంపరరీ గవర్నమెంట్ అనేది రష్యాలో ఏర్పడడం జరిగింది. వాళ్ళందరినీ కూడా పక్కకు పెట్టి లెనిన్ రూల్ చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడు దాకానో 1924 దాకా అతనే రూల్ చేయడం మొదలుపెట్టాడు. అతనే మొదలుపెట్టిన తర్వాత రష్యా కండిషన్ అనేది కొంతవరకు బాగున్నా కానీ ఇక్కడ మనకి లెనిన్ అనగానే మనకి ఏ పార్టీ గుర్తుకు రావాలంటే బోల్స్విక్ పార్టీ. మనకి లెనిన్ మనకి బోల్స్విక్ పార్టీని రన్ చేశాడు. అంటే లెనిన్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలంటే లెనిన్ ఈజ్ ఏ లీడర్ ఆఫ్ బోల్స్విక్ పార్టీ. అంటే బోల్స్విక్ పార్టీ ఏ కంట్రీలో ఉందంటే రష్యాలో ఉంది. రష్యా చాలా ఎక్స్పాండెడ్ అండ్ వ్యాస్ట్ కంట్రీ, చాలా పెద్ద కంట్రీ ఇది. అంటే జియోగ్రాఫికల్గా చాలా పెద్ద కంట్రీ. ఇది ఫస్ట్ వరల్డ్ వార్లో ఆర్మీ సెటప్ కానీ, తర్వాత ఏంటంటే మనీ, అంటే ఎకనామికల్గా కానీ బాగా డెవలప్ అయిన కంట్రీ ఏంటంటే మనం రష్యా అనే చెప్పాలి. అంటే రష్యా ఎప్పుడైతే బాగా డెవలప్మెంట్లో సక్సెస్ఫుల్గా ఉందో సడన్గా మనకి ఆర్మీ సెటప్కి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వల్ల ఏమైందంటే డౌన్ అయిపోవడం అనేది జరిగింది. ఎప్పుడైతే డౌన్ అయిపోయిందో ఆటోమేటిక్గా జార్ నికోలస్ II అక్కడ రష్యాని వదిలి పారిపోవడం, తర్వాత రష్యాలో అతని ప్లేస్లో రీప్లేస్ ఎవరు చేశారంటే లెనిన్ చేయడం. అంటే 1924 దాకా లెనిన్ అక్కడ రూలింగ్ చేయడం. తర్వాత లెనిన్ కొంతకాలం ఉండి, అంటే 1924 తర్వాత లెనిన్ అని అతను వెళ్ళిపోవడం జరిగింది. లెనిన్ ఎప్పుడైతే, అంటే లెనిన్ ఏ పార్టీ అని అడిగినప్పుడు తక్కువ చెప్పాలి మీరు, బోల్స్విక్ పార్టీ. అర్థమవుతుందా? అంటే ఇంకా ఉన్నాయి అంటే మెన్స్విక్ పార్టీ ఉంది. కాబట్టి అంటే బోల్స్విక్ పార్టీ అనేది చాలా వరకు రష్యాలో కండిషన్స్ని, ఫార్మర్స్ కండిషన్స్ కానీ, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం కానీ చాలా వరకు ప్రయత్నాల్లో మనకి బోల్స్విక్ పార్టీ అనేది చాలా డెవలప్లో ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత లెనిన్ చనిపోయిన తర్వాత స్టాలిన్ అనే అతను ఇక్కడికి రావడం జరిగింది రూలింగ్లోకి. అంటే మనకి రియల్గా స్టాలిన్ వచ్చిన వెంటనే, అంటే స్టాలిన్ కన్నా ముందే మనకి ఈ డివైడింగ్ అయిపోతుందని తెలిసి వాళ్ళు ఏం చేశారంటే యుఎస్ఎస్ఆర్ని ఏర్పాటు చేశారు. 1924లో మనకి
యుఎస్ఎస్ఆర్ని క్రియేట్ చేశారు. మీకు కంపల్సరీ యుఎస్ఎస్ఆర్ యొక్క ఫుల్ ఫామ్ అనేది మీకు ఫస్ట్ చెప్పాం మనం. అంటే యుఎస్ఎస్ఆర్ ఫుల్ ఫామ్ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, యుఎస్ఎస్ఆర్ 1924. యుఎస్ఎస్ఆర్ ఏర్పడిన తర్వాత అంటే యుఎస్ఎస్ఆర్ డెవలప్మెంట్లో ఉంది. అంటే ఏంటి, అప్పుడు దాకా ఉన్న ఏరియాస్ అన్నీ కూడా కలిసినాయి. సడన్గా మనకి అంటే లెనిన్ పోయిన తర్వాత మనకి 1928లో మనకి రూలింగ్లోకి మనకి స్టాలిన్ అతన్ని రూలింగ్లో పెట్టడం జరిగింది. ఏంటి ఇతను కెపాసిటీ ఏంటి, అసలు స్టాలిన్ ఏంటి అని అడిగినప్పుడు కరెక్ట్గా మీకు స్టాలిన్ అనగానే మనకి కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ కింద గుర్తుకు రావాలి. తర్వాత స్టాలిన్ ఇక్కడ చాలా వరకు రిఫార్మ్స్ అంటే రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. ఎక్కడ? రష్యాలో. అంటే సోవియట్ రష్యాలో మనకి రిఫార్మ్స్ తీసుకురావడం. తర్వాత ఏంటంటే అప్పటిదాకా ఎందుకు పనిచేయని అంటే అటు ఇటుగా ఉన్న రష్యా మీద ఇక్కడ ఇతను ప్లానింగ్స్ అంటే ఏంటి, ఒక ఇన్వెస్ట్మెంట్గా అంటే మనీ అనేది ఎలా ఉపయోగించాలి అని చెప్పి ఎకనామికల్గా ఒక ప్లాన్స్ ఉండాలని చెప్పి 5 years ప్లాన్స్ అంటే 5 సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంట్కి సంబంధించి ప్లాన్స్ అన్నీ కూడా అనౌన్స్ చేసిన వ్యక్తి ఎవరంటే స్టాలిన్. అంటే ప్లాన్స్ అనౌన్స్ చేశాడు. తర్వాత ఏంటంటే ఇతను కూడా చాలా వరకు అంటే నిరుద్యోగంలో ఉన్న వాళ్ళు అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పించడం, 5 years ప్లాన్స్ ఏర్పాటు చేయడం. తర్వాత ఏంటంటే ఇతను చేసిన మెయిన్ ఏంటంటే కలెక్టివ్ ఫార్మ్స్. కలెక్టివ్ ఫార్మ్స్ కలెక్టివ్ ఫార్మ్స్ అంటే ఏంటంటే ఇలా డిస్టర్బెన్స్గా ఉన్న ల్యాండ్ అంటే అందరికీ ల్యాండ్ ఉంటుంది, అందరికీ వేరు వాళ్ళకు ఉన్న ల్యాండ్ అంతటిని కలిపి ఏం చేసి ఒక చోట తీసుకొచ్చేవాడు. అంటే ల్యాండ్స్ని ఒక చోట తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే స్టాలిన్. అలా కాకుండా రైతులందరినీ కలిపి అంటే పెద్ద పెద్ద రైతులు ఉంటారు చాలా బిగ్ అంటే ల్యాండ్ లార్డ్స్. ఆ ల్యాండ్ లార్డ్స్ అందరికీ ల్యాండ్ ఉంటుంది. ఆ ల్యాండ్ లార్డ్స్ అందరినీ కూడా కలపడానికి ప్రయత్నించి అంటే ఎప్పుడైతే కలెక్టివ్ ఫార్మ్ చేసాడో ఎవరో స్టాలిన్ అక్కడ ప్రాబ్లం మొదలైంది. కలెక్టివ్ ఫార్మ్ చేస్తే ఏమవుతుందంటే ల్యాండ్ లార్డ్స్ ఉంటారు కదా, అంటే అప్పట్లో కూడా ఫ్యూడలిజం ఉంటుంది. అంటే ల్యాండ్ లార్డ్స్ అంటే ఎవరు, బాగా ఎక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళు మనం ఏమంటాం, ల్యాండ్ లార్డ్స్ అంటాం. అవునా? ల్యాండ్ లార్డ్స్ అంటే హెవీ ల్యాండ్, ఎక్కువ ల్యాండ్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళందరూ సడన్గా ఏమైందంటే తిరుగుబాటు చేశారు గవర్నమెంట్ మీద. అంటే మా ల్యాండ్ అంతా కల్పిస్తే మరి మేము ఏమైపోతామని చెప్పి ఇక్కడ మనకి ల్యాండ్ లార్డ్స్ అందరూ కూడా ఇతని మీద ఆపోజిట్ చేయడం అనేది జరిగింది. అయినా సరే ఇతను ఏమీ పట్టించుకోకుండా రష్యాని డెవలప్ చేయడానికి ప్రయత్నాలు అవి చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి రష్యన్ గవర్నమెంట్ కానీ రష్యన్ గవర్నమెంట్ రష్యాని డెవలప్ చేయడానికి ప్లాన్స్ సక్సెస్ఫుల్గా మెయిన్ మనకి ఫస్ట్ జార్ నికోలస్ సక్సెస్ కాలేదు, తర్వాత లెనిన్ కొంతవరకు సక్సెస్, ఇక్కడ స్టాలిన్ ఇక 5 years ప్లాన్స్, కలెక్టివ్ ఫార్మ్స్ ఇవన్నీ కూడా సెట్ చేయడం అనేది మొదలుపెట్టాడు. అంటే 1929లో అంటే రష్యాలో మనకి వరస్ట్ కండిషన్ ఎప్పుడు వచ్చిందంటే 1929లో ఏర్పడిన గ్రేట్ డిప్రెషన్ ఫస్ట్ వరల్డ్ వార్ స్టార్ట్ అయ్యేదాకా అంటే 1939 దాకా గ్రేట్ డిప్రెషన్ అనేది ప్రపంచ దేశాలని వణికిస్తున్న మెయిన్ సమస్య అది. అంటే గ్రేట్ డిప్రెషన్ అంటే వస్తువులు చాలా ఉంటాయి కానీ వస్తువులకి రేట్లు మొత్తం పడిపోతాయి. అప్పుడు వస్తువులని ఎడిషన్గా మనకు వస్తువులు తయారీ జరగదు, అంతే కదా. వస్తువుల రేట్లు విపరీతంగా పడిపోయినాయి ఆ టైంలో. ఎప్పుడు? గ్రేట్ డిప్రెషన్ టైంలో. గ్రేట్ డిప్రెషన్ అంటే ఏంటని అడుగుతారు ఎవరైనా మీకు. వాట్ ఈస్ గ్రేట్ డిప్రెషన్ అంటే సింగిల్ వర్డ్లో చెప్పాలి. గ్రేట్ డిప్రెషన్ అంటే ప్రొడక్ట్ ప్రైస్ ఈజ్ వెరీ ఫాల్. అంటే మనకున్న ఉత్పత్తికి ఉన్న ప్రైసెస్ అంటే వస్తువుల రేట్లు ఏమవుతాయి, వస్తువుల రేట్లు విపరీతంగా పడిపోతాయి. వస్తువుల రేట్లు విపరీతంగా పడిపోతే ఏమవుతుంది, ఎందుకు పడిపోయినాయి, వస్తువులు విపరీతంగా పడిపోతే వస్తువులు ఎవరు తయారు చేయరు, తయారు చేయకపోతే ఏమవుతుంది, ఎవరికి ఉద్యోగాలు ఉండవు, ఉద్యోగాలు ఉండకపోతే అన్ఎంప్లాయ్మెంట్ ఏర్పడుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ ఏర్పడితే పావర్టీలోకి వెళ్ళిపోతుంది. అలా రష్యా అనేది చాలా వరకు చాలా లాసెస్లో పడిపోవడం అనేది జరిగింది. రష్యా అంటే ఎప్పుడైతే రష్యా చాలా లాసెస్లో పడిపోయిందో ఆటోమేటిక్గా గ్రేట్ డిప్రెషన్ టైంలో లాసెస్లో పడింది కాబట్టి 1929 దగ్గర నుంచి 1939 దాకా గ్రేట్ డిప్రెషన్ ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే గ్రేట్ డిప్రెషన్లో చాలా వరకు తప్పించుకున్న కంట్రీ ఏంటంటే అది కూడా రష్యా. గ్రేట్ డిప్రెషన్ నుంచి బాగా రష్యా అనేది ఎందుకు ఎవడైంది, మరి రష్యా కూడా బుక్ అవ్వాలి కదంటే అన్ని ప్రపంచ దేశాలన్నీ బుక్ అయిపోయినాయి గ్రేట్ డిప్రెషన్లో, కానీ రష్యా మాత్రం
బుక్ అనేది అంటే ప్రాబ్లం క్రియేట్ చేయలేదు. ఎందువల్లంటే ఇంటర్నేషనల్ బిజినెస్లో రష్యా జాయిన్ అవ్వలేదు. ఇంటర్నేషనల్ బిజినెస్లో రష్యా జాయిన్ అవ్వలేదు కాబట్టి మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటి, ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే వరస్ట్ ఎఫెక్ట్ అయిందా లేదా అని అడుగుతారు. గ్రేట్ డిప్రెషన్లో రష్యా ఎఫెక్ట్ అయిందంటే రష్యా ఎఫెక్ట్ లేదు. ఎందువల్లంటే రష్యా నాట్ జాయిన్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్. అంటే రష్యా అనేది ఇంటర్నేషనల్ ట్రేడ్లో జాయిన్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ రష్యా అనేది ఆటోమేటిక్గా గ్రేట్ డిప్రెషన్లో లేదు. అంటే గ్రేట్ డిప్రెషన్లో రష్యా లేదు అంటే చాలా వరకు రష్యా కొంతవరకు సేవ్ అయినట్టుగానే మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఈ గ్రేట్ డిప్రెషన్ వల్ల జర్మనీ కండిషన్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దాకా మనం ఏం చూసాం, రష్యా ప్రాబ్లమ్స్ అంటే రష్యా ప్రాబ్లమ్స్ ఎలా జరిగినాయి ఏంటి అనేది ఇక్కడ చూపించాం. ఇక్కడ ఇప్పుడు మనకి జర్మన్ ప్రాబ్లం ఏంటి అనేది మనం చూద్దాం. ఒక్కో కంట్రీ అలా చూసుకుంటా మనం క్యాల్కులేషన్ చేద్దాం. నెక్స్ట్ మనకి జర్మన్ కండిషన్. జర్మనీ మీకు ఫస్ట్ నుంచి కూడా జర్మనీ అనగానే మనకి ఒటోమాన్ బిస్మార్క్ అంటే బిస్మార్క్ ఐరన్ బ్లడ్ పాలసీస్ ఫామ్ చేయడం, అక్కడి నుంచి మనకి బిస్మార్క్ ప్లాన్ ఏంటంటే ఫస్ట్ నుంచి ఇక్కడ మెయిన్ ఇక్కడ జర్మనీ అనేది ఎందుకు డిఫెక్ట్లో పడిపోయింది, దీని ప్రాబ్లమ్స్ ఏంటంటే జర్మనీలో మెయిన్ ఏంటంటే వాళ్ళ యొక్క నేషనలిజం, ఇంపీరియలిజం. అంటే అప్పట్లో ఇంపీరియలిజం అంటే ఏంటి, న్యూ మార్కెట్స్ని అన్వేషించడం, అంటే కొత్త మార్కెట్ని తీసుకురావడానికి ఇంపీరియలిజం వాడతారు. అంటే మన ప్రోడక్ట్ ఉంది, మన ప్రోడక్ట్ కాకుండా మనం ఏం చేయాలి, మనకున్న ప్రోడక్ట్ని బయట కంట్రీస్ కూడా ఎక్స్పాండ్ చేయాలి. దాన్ని ఏమంటారంటే ఇంపీరియలిజం. తర్వాత ఏంటంటే మిలిటరిజం అంటే ఏంటి, సైనికులు. అంటే మనకు సైనికులు ఎలా పనిచేస్తున్నారు ఏంటి అంటే మన సైనిక అంటే ఆర్మీ సెటప్ని బాగా పెంచుకోవాలని చెప్పి ప్రయత్నాలు ఫస్ట్ నుంచి కూడా చేస్తూనే ఉన్నాడు బిస్మార్క్. ఎందువల్లంటే బిస్మార్క్ అనగానే మనకి బిస్మార్క్ జర్మన్ ఛాన్సలర్, బిస్మార్క్ జర్మన్ ఛాన్సలర్, జర్మన్ ఛాన్సలర్. అంటే బిస్మార్క్ జర్మన్ ఛాన్సలర్ అయిన తర్వాత జర్మన్ కండిషన్స్ ఎలా ఉన్నాయంటే ఇక్కడ మనకి మీకు తెలుసు ఆల్రెడీ ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంటున్నాం. అంటే 2 బ్లాక్స్ ఉంటాయి. అంటే 2 బ్లాక్స్లో మనకి మెయిన్ యాక్సిస్ పవర్స్, తర్వాత ఏంటంటే అలైన్ పవర్స్. అంటే యాక్సిస్ పవర్ అంటే కేంద్ర రాజ్యాలు. యాక్సిస్ పవర్స్ అన్నీ కూడా ఎవరి చేతిలో ఉంటాయి, జర్మన్ చేతిలో ఉంటాయి. అంటే జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ ఇవి యాక్సిస్ పవర్ కింద, వాటినే మన ట్రిపుల్ ఎలియన్స్ కింద. తర్వాత మనకి అలైన్ పవర్స్ అంటే మిత్ర రాజ్యాలు. అంటే ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా. అంటే దాన్ని మనం ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా వీటిని మనం ట్రిపుల్ ఎంటెంట్. అంటే 2 టైప్స్ మనకి ట్రిపుల్ ఎలియన్స్, ట్రిపుల్ ఎంటెంట్, యాక్సిస్ పవర్స్, ఎలియన్ పవర్స్. అంటే ఇదంతా కూడా ఫస్ట్ వరల్డ్ వార్ జరగకముందు అంటే 1870 దగ్గర నుంచి మనం ఫస్ట్ నుంచి ఉన్నాడు ఎవరు, బిస్మార్క్. అంటే సడన్గా మనకి ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 1914లో అక్కడ నుంచి మనకి ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరిగింది. అంటే నేషనలైజేషన్, ఫస్ట్ మనకి నేషనలైజేషన్, అంటే నేషనలిజం, ఇంపీరియలిజం, మిలిటరీ ఫోర్సెస్. మెయిన్ ఈ థీమ్ మీద ఓల్డ్ కంట్రీస్ పనిచేస్తున్నాయి. నేషనలైజేషన్ అంటే జాతీయత. ప్రపంచ దేశాల్లో జర్మనీ ఈజ్ ఏ గ్రేట్ కంట్రీ. వరల్డ్ వైడ్ కంట్రీస్లో జర్మనీ గ్రేట్ కంట్రీ కింద ఉండాలని చెప్పి జర్మనీని బాగా డెవలప్ చేయడానికి ప్రయత్నాలు చేయడం. అంటే జర్మనీ ఒకటే కాదు కదా, ప్రపంచంలో చాలా కంట్రీస్ ఉన్నాయి. ఈ కంట్రీస్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే నేషనలైజేషన్ కోసం ప్రయత్నాలు చేస్తాయి. అంటే ఎప్పుడైతే నేషనలైజేషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయో ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఇంపీరియలిజం, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ కావాలి. అంటే ఇంపీరియలిజం అంటే ప్రొడక్ట్ అంతా కూడా ఎక్స్పాండ్ అవ్వాలి. అంటే ఎక్స్పాండ్ అవ్వడం అంటే ఏంటి, అదర్ కంట్రీస్కి తమకున్న ప్రోడక్ట్ అంతా కూడా అదర్ కంట్రీస్కి ఎక్స్పాండ్ అవ్వాలి. తర్వాత మిలిటరీ ఫోర్సెస్ అంటే వార్ అనేది చేయడానికి మిలిటరీ ఫోర్సెస్ అనేవి చాలా ఎక్కువ కావాలి.
కానీ ఏంటంటే ఇక్కడ మనకి మీరు బాగా అబ్జర్వ్ చేసిన టాపిక్ ఏంటంటే గ్రేట్ డిప్రెషన్ స్టార్ట్ అయిన తర్వాత జర్మనీ ఎఫెక్ట్ అయిందా లేదని అడిగినప్పుడు ఇందాక మనం ఏం చెప్పాము ఇంతకుముందు రష్యా ఎఫెక్ట్ కాలేదు, కానీ జర్మన్ అనేది చాలా ఎఫెక్ట్ అయ్యింది. దేనివల్ల? గ్రేట్ డిప్రెషన్ వల్ల. వస్తువుల రేట్లు విపరీతంగా పడిపోయినాయి. ఫస్ట్ వరల్డ్ వార్లో చాలా లాస్ అయిపోయి ఉన్నారు వాళ్ళు. ఎందువల్ల అంటే లాస్ అయిపోవడమే కాదు, ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వార్లో కూడా ఏమైంది? ఓడిపోయినాయి. ఇక్కడ మనకి జర్మన్ ఏ ఫోర్సెస్? ఎలైన్ ఫోర్సెస్, యాక్సెస్ పవర్సా, ఎలైన్ పవర్సా? యాక్సెస్ పవర్స్. కాబట్టి ఇక్కడ జర్మనీ మిత్ర రాజ్యాలు అంటే జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ మొత్తం 3 కంట్రీస్ కూడా చాలా వరకు డౌన్ అయిపోయినాయి. ఇక్కడ మనకి జర్మనీ కండిషన్ అనేది ఏం చెయ్యాలో కండిషన్ పనిచేయని కండిషన్లో మనకి ఫస్ట్ వరల్డ్ వార్లో కొంతవరకు ఎఫెక్ట్ అనేది జరిగింది. ఎప్పుడైతే ఫస్ట్ వరల్డ్ వార్లో ఎఫెక్ట్ జరిగిందో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఫస్ట్ వరల్డ్ వార్లో ఎప్పుడైతే ఫైట్ చేస్తే ఫస్ట్ వరల్డ్ వార్ యుద్ధం చేశారు వాళ్ళు. ఎందువల్ల అంటే ఫస్ట్ వరల్డ్ వార్లో చాలా కంట్రీస్ యుద్ధం చేశారు, కానీ ఏంటంటే చివరికి వచ్చేటప్పటికి ఫస్ట్ వరల్డ్ వార్లో ఓడిపోవడం అనేది జరిగింది. ఫస్ట్ వరల్డ్ వార్ లాస్ట్కి వచ్చేటప్పటికి బ్రిటన్, ఫ్రాన్స్ 2 కంట్రీస్ కూడా డెవలప్మెంట్లో ఉండడం జరిగింది. ఆ కక్షతో ఏం చేశారు? సెకండ్ వరల్డ్ వార్ కూడా స్టార్ట్ చేశారు. సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ చేయడం ఎందుకంటే ఫస్ట్ వరల్డ్ వార్లో మనం లాస్ అయిపోయాం కాబట్టి సెకండ్ వరల్డ్ వార్లో మనం విజయం సాధించాలంటే మనం వార్ స్టార్ట్ చేయాలని చెప్పి సెకండ్ వరల్డ్ వార్ కూడా స్టార్ట్ చేసింది ఎవరంటే హిట్లరే. సెకండ్ వరల్డ్ వార్ మీకు ఆల్రెడీ రీజన్ తెలుసు. ఫస్ట్ వరల్డ్ వార్ ఇమీడియట్ కాజెస్, సెకండ్ వరల్డ్ వార్ ఇమీడియట్ కాజెస్ మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాం మనం. అంటే ఇమీడియట్ కాజెస్ అంటే కారణం ఏంటని. అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది? ఇక్కడ మనకి కంపల్సరీ హిట్లరే సెకండ్ వరల్డ్ వార్ కారకుడు, మెయిన్ కారకుడు ఎవరంటే హిట్లర్. ఫస్ట్ వరల్డ్ వార్ కారణం హిట్లర్ కాదు, హిట్లర్ సపోర్ట్ చేయడం వల్ల. ఇలా మనకి జర్మనీలో మనకి చాలా వరకు కండిషన్ అనేది వరస్ట్గా ఉండడం జరిగింది. ఇదంతా కూడా గ్రేట్ డిప్రెషన్ వల్లే జరుగుతుంది. ఎందువల్లంటే బాగా మోస్ట్ ఎఫెక్టెడ్ జర్మన్ బాగా డౌన్ అయిపోయింది, ఏమీ చేయలేని పరిస్థితి. ఎందువల్లంటే జర్మన్లో మనకి ఫస్ట్ వరల్డ్ వార్లో ఏమీ చేయలేని పరిస్థితి స్టార్ట్ అయింది. అప్పుడు ఏమవుతుందంటే సడన్గా జర్మన్ కండిషన్ మార్చడానికి మనకి హిట్లర్ మనకి అంటే ఫస్ట్ నుంచి బిస్మార్క్ కూడా యూనిఫికేషన్ చేస్తున్నాడు, జర్మనీ యూనిఫికేషన్ చేస్తున్నారు. అక్కడేమో జోసెఫ్ మాజిని, ముస్సోలిని ఏమో ఎట్లా యూనిఫికేషన్ చేస్తున్నారు. ఇలా మనకి కండిషన్స్ మారినని చెప్పి ఏమవుతుందంటే హిట్లర్ ఫస్ట్ వరల్డ్ వార్లో చాలా వరస్ట్ ఎఫెక్టెడ్ జరిగింది. ఎప్పుడైతే జర్మన్ వరస్ట్ అయిపోయిందో ఇక్కడ మనకి క్లియర్గా మీకు అబ్జర్వ్ చేయాలి. జర్మన్ మరి ఎవరు ఆదుకుంటారు? బాగా లాస్ అయిపోయింది జర్మన్ కండిషన్ ఏం బాగాలేదు. జర్మన్ కండిషన్ ఏమీ బాగాలేనప్పుడు మనకి జర్మనీకి అంటే గ్రేట్ డిప్రెషన్ ఎఫెక్ట్ అనేది జర్మనీ మీద పడిపోయింది. వస్తువులు ఎవరో కొనట్లేదు, చాలా లేని వాళ్ళు అయిపోయారు అందరూ. వాళ్ళు ఏమంటున్నారంటే జర్మన్ పీపుల్ అందరూ కూడా అంటే రెడీ టు ఎనీ వర్క్, ఏ పని చేయడానికన్నా రెడీగా ఉన్నారు పాపం వాళ్ళు, ఫుడ్ లేక ప్లకార్డ్స్ తోటి. అప్పుడు ఏమైందంటే జర్మనీ కండిషన్ చూసి అంటే జర్మనీ అంత ముందు కూడా ఇట్లా కొన్ని మైనస్ పాయింట్లు అంటే వోల్స్ వ్యాగన్ కారు నెంబర్ 1 కార్లో అయితే స్టార్ట్ చేయడం. తర్వాత ఏంటంటే ఇతను ఫస్ట్ నుంచి కూడా రూలింగ్ ఎలా ఉంటుందంటే క్రషింగ్ అంటే డౌన్ చేసేయడం, రష్యా మీద ఎక్కువ ఎఫెక్ట్ చేయడానికి ట్రై చేయడం. తర్వాత ఏంటంటే మిలిటరీ సెటప్ అంతా పోవడం. తర్వాత ఏంటంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్తున్నాం ఇతను మెయిన్ మైనస్ ఏంటంటే హోలోకాస్ట్, మిగతా వాళ్ళు అందరినీ చంపేస్తుంటాడు. అంటే యూదులు అంటే పడదు ఇతనికి, జ్యూస్ని చంపుతుంటాడు. మీకు ఆల్రెడీ మాస్ మర్డర్ అంటే అందరినీ కలిపి ఒక చోట చంపేస్తే దానికి ఒక పేరు కూడా ఉందని చెప్పాం, హోలోకాస్ట్ అంటే తెలుగు మనకి మారణ హోమం అంటే అందరినీ ఒకేసారి చంపేయడం, తగలబెట్టడం, అదే చంపడం, నరకడం. వీటన్నిటిని కూడా మనం హోలోకాస్ట్ కింద చెప్పడం జరుగుతుంది. అంటే హోలోకాస్ట్ అంటే ఎవరు గుర్తు రావాలి మీకు? హిట్లర్, జూస్. వాట్ ఈజ్ హోలోకాస్ట్ అని ఎగ్జామ్లో మనకు అడుగుతాడు. అడిగినప్పుడు ద ఫైట్ బిట్వీన్ జూస్ అండ్ హిట్లర్ అంటే జర్మన్ ఆర్మీ లేదా మాస్ మర్డర్ ఆఫ్ జూస్. ఇది మనకి 1941లో మనకి మాస్ మర్డర్ అంటే అందరినీ కలిపి ఒకేసారి చంపేయడం అనేది జరుగుతుంది. ఇలా చేయడానికి మనం ఏం చెప్తామంటే హోలోకాస్ట్ అంటే తెలుగు మారణ హోమం అని చెప్పడం జరుగుతుంది. ఇలా మనకి కండిషన్స్ అంతా కూడా వరస్ట్గా ఉన్నప్పుడు మరి ఎవరొకరు ఆదుకోవాలి, ఎవరొకరు సేవ్ చేయాలంటే సడన్గా హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చింది ఎవరంటే అమెరికా. కొంతవరకు అమౌంట్ ఇస్తామని అంటే వార్ వల్ల వీళ్ళకి జరిగిన నష్టాలని
కి కొంత అమౌంట్ ఇవ్వడానికి, అంటే ఫస్ట్ వరల్డ్ వార్ స్టార్ట్ అయిన వార్ వల్ల ఇలా జరిగిన నష్టానికి కొంత అమౌంట్ ఇవ్వడానికి ముందుగా ఎవరు వచ్చారంటే హెల్ప్ చేయడానికి అమెరికా వచ్చింది. కొంతకాలం హెల్ప్ చేశారు వాళ్ళు. మరి అమెరికా కూడా ఎఫెక్ట్ ఉంటుంది కదా, గ్రేట్ డిప్రెషన్ ఎఫెక్ట్. మొత్తం వరల్డ్ కంట్రీస్ అన్నిటికీ కూడా గ్రేట్ డిప్రెషన్ ఎఫెక్ట్ ఉంది. కానీ అమెరికా కూడా ఎఫెక్ట్ ఉండడంతో అమెరికా వీళ్ళని వదిలేయడం, తర్వాత మళ్ళీ ఇంకా డెప్త్లోకి వెళ్ళిపోవడం అనేది, జర్మనీ బాగా డెప్త్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. దీనికి కారణం ఏంటంటే హిట్లర్ యొక్క ఆటోక్రసీ రూలింగ్, మూవ్మెంట్స్ చేయడం, అందరితో ఫైటింగ్ చేయడం, అన్ని రాజ్యాలను గెలవడం. తర్వాత ఏంటంటే దీంతోపాటు పర్సనల్గా మీకు ఆల్రెడీ ఎస్టీ స్మార్ట్ ట్రోపర్స్ అని, తర్వాత ఏంటంటే ఇతను సీక్రెట్ పోలీస్ని ఏర్పాటు చేసేవాడు. అంటే ఏ ఏరియాలో ఏం జరుగుతుందో చూసిరామని సీక్రెట్ ఏలియన్సెస్ ఏర్పాటు చేయడం. తర్వాత ఏంటంటే సీక్రెట్ పోలీసులను ఏర్పాటు చేయడం, స్మార్ట్ ట్రోపర్లను ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక చోట చేసేవాడు అనమాట. ఇలా చేయడం వల్ల కూడా ఇతని రూలింగ్కి మైనస్ వల్లే ఫస్ట్ వరల్డ్ వార్లో ఓడిపోయింది. తర్వాత ఏంటంటే ఇతను రష్యాతో యుద్ధం చేయడం వల్ల, ఇతను రష్యాతో యుద్ధం చేస్తాడు. ఏంటంటే రష్యన్ అనేది మొత్తం రష్యాని జయించేస్తే మొత్తం అందరినీ జయించేసి అని చెప్పి రష్యాతోటి చివరికి స్టాలిన్గ్రాడ్ యుద్ధంలో, స్టాలిన్గ్రాడ్ అంటే హిట్లర్ ఏ వార్లో ఓడిపోయాడు అని అడిగితే మీరు సింపుల్గా స్టాలిన్గ్రాడ్ వార్ అంటే రష్యాకి జర్మనీకి జరుగుతుంది వార్. ఈ వార్లో హిట్లర్ చాలా దారుణంగా, అంటే హిట్లర్ ఓడిపోయిన తర్వాత హిట్లర్ అనుచరులతోటి ఆత్మహత్య చేసుకోవడం అదే జరిగిన తర్వాత, అంటే హిట్లర్ చనిపోవడం అనేది జరుగుతుంది. హిట్లర్ ఎప్పుడైతే చనిపోయాడో ఇక్కడ మనకి మరి హిట్లర్ చనిపోతే ఇట్లా జర్మనీ రూల్ చేయడానికి ఎవరు లేరు కాబట్టి జర్మనీలో మనకి 2 పార్ట్స్ అనేవి ఏర్పడడం జరిగింది. ఒకటి ఈస్ట్ జర్మనీ, రెండోది వెస్ట్ జర్మనీ. అంటే జర్మనీ సెపరేషన్ అనేది జరిగిందనమాట. అంటే ఈస్ట్ జర్మనీ వెస్ట్ జర్మనీ కింద డివైడ్ అయిపోయింది. ఈస్ట్ జర్మనీని మనం అంటే ఈస్ట్ జర్మనీని జీడిఆర్ అని పిలుస్తారు. ఈస్ట్ జర్మనీని జీడిఆర్ అని, వెస్ట్ జర్మనీని జిఎఫ్ఆర్ అని పిలుస్తారు. అంటే ఈస్ట్ జర్మనీ జీడిఆర్ అంటే జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని. తర్వాత ఏంటంటే జిఎఫ్ఆర్ జర్మన్ ఫెడరేషన్ రిపబ్లిక్. అంటే మనకి జిఎఫ్ఆర్ అనగానే ఎగ్జామ్లో మీకు జీడిఆర్ అనగానే ఈస్ట్ జర్మనీ గుర్తుకు రావాలి. తర్వాత జిఎఫ్ఆర్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి, వెస్ట్ జర్మనీ గుర్తుకు రావాలి. అంటే ఈస్ట్ జర్మనీ వెస్ట్ జర్మనీ కింద హిట్లర్ చనిపోయిన తర్వాత జరిగింది. ఎందువల్లంటే హిట్లర్ ఓడిపోయిన తర్వాత రష్యా ఏం చేసిందంటే మనకి బెర్లిన్ని ఆక్యుపై చేసింది. బెర్లిన్ అంటే ఏంటి, ద క్యాపిటల్ ఆఫ్ జర్మన్. బెర్లిన్ని ఆక్యుపై చేయడం ఇవన్నీ కూడా అంటే ఏంటి చాలా కండిషన్స్ ఇతను ఎన్ని పెట్టినా కానీ చాలా వరకు డౌన్ అయిపోవడం జరిగింది. ఇక్కడ మనకి వరల్డ్ వైడ్ కంట్రీస్ అన్నీ కూడా గ్రేట్ డిప్రెషన్ ఎలా ఫామ్ అయినాయి అనేది మనకు క్లియర్గా చెప్తాం. అంటే రియల్గా కాదని హిట్లర్ సూసైడ్ అనేది చేసుకున్నాడు. ఎందుకంటే జర్మన్ కండిషన్లో జర్మన్ పీపుల్ పట్టించుకుపోవడం వల్ల, వాళ్ళందరూ కూడా యాజిటేషన్ చేయడం వల్ల జర్మన్లో కండిషన్ అనేది చాలా వరస్ట్ కండిషన్లోకి రావడం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అయింది. ఓకే, ఇక్కడ మనకి రష్యా గురించి జర్మన్ గురించి కొంత క్లారిటీ అనేది వచ్చింది. ఇక్కడ మనకి జర్మనీ రష్యా తర్వాత ఇక్కడ మనకి జపాన్ కండిషన్ ఏంటి అనేది చూద్దాం. జపాన్ చాలా చిన్న కంట్రీ ఇది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా జపాన్ అనేది సెకండ్ వరల్డ్ వార్లో జపాన్ అనేది సెకండ్ వరల్డ్ వార్లో జర్మనీతోటి జాయిన్ అయిన కంట్రీ అది. మీకు ఆల్రెడీ సెకండ్ వరల్డ్ వార్లో జర్మనీతోటి జాయిన్ అయిన కంట్రీ ఏంటి, జపాన్. అంటే జర్మనీ, జపాన్, ఇటలీ. జర్మనీ, జపాన్, ఇటలీ 3 కంట్రీస్ కూడా సెకండ్ వరల్డ్ వార్లో జాయిన్ అయినాయి. అంటే సెకండ్ వరల్డ్ వార్లో ఈ 3వ గ్రూపు. బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా ఇవన్నీ ఒక గ్రూపు. ఎందువల్లంటే అవన్నీ డెమోక్రటిక్ కంట్రీస్, వీళ్ళేమో ఆటోక్రసీ కంట్రీస్. వీళ్ళు ఏంటంటే జపాన్ ఎప్పుడైతే మీకు ఆల్రెడీ ఫస్ట్ వరల్డ్ వార్ మీకు తెలుసు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంటే జపాన్ అంటే ఈస్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి అమెరికా దాకా మనకి ఫస్ట్ వరల్డ్ వార్ అనేది జరిగిన తర్వాత ఇక్కడ రియల్గా జపాన్కు సంబంధించి చాలా క్లారిటీ ఉంది. ఎందువల్లంటే
వీళ్ళ ఫస్ట్ వరల్డ్ వార్లో స్టాండర్డ్గా స్టెబుల్గా ఉన్న అమెరికాని రెచ్చగొట్టడం వల్ల, అంటే అమెరికా మీద ఫైట్ చేయడం, స్టెబుల్గా ఉన్న అమెరికా మీద ఫైట్ చేయడం వల్ల, అంటే అమెరికా అడుగుతారు అంటే వాట్ ఈస్ రిలేషన్ బిట్వీన్ జపాన్ అండ్ అమెరికా. ద రిలేషన్ బిట్వీన్ జపాన్ అండ్ అమెరికా, అంటే జపాన్కి అమెరికాకి మనం రిలేషన్ తీసుకున్నట్టయితే ఏమైంది, ఇక్కడ రియల్గా ఏ కంట్రీస్ కన్నా సరే గ్రేట్ డిప్రెషన్లో పడినా, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళందరినీ సేవ్ చేసే స్ట్రాటజీ ఉన్న కంట్రీ ఏంటంటే అమెరికా. వీళ్ళందరినీ సేవ్ చేస్తుంది. ఎందువల్లంటే మనకి వార్స్ వచ్చినప్పుడు వాళ్ళే ఇచ్చారు. రూజ్వెల్ట్ కానీ, అంటే ప్లానింగ్స్ రూజ్వెల్ట్, అది అంటే అమెరికన్ ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ అనౌన్స్ చేయడం, లీగ్ ఆఫ్ నేషన్స్ ఏర్పాటు చేయడం అన్నీ కూడా చేసింది వాళ్ళే. కానీ స్టాండర్డ్గా ఉన్న వాళ్ళ మీద వీళ్ళు ఎప్పుడైతే అటాక్ చేస్తారో, వీళ్ళు జపాన్ వాళ్ళు ఎందుకు అటాక్ చేశారు అంటే జర్మనీ, జపాన్ ఎట్లా ఒక గ్రూపు, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా, ఇదంతా ఒక గ్రూపు. బ్రిటన్లో ఒక చిన్న పార్ట్ ఇండియా. అంటే అప్పుడు మనం బ్రిటన్ మన దగ్గర ఉండేది కదా. కానీ ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా జపాన్ వాళ్ళు ఏం చేశారంటే అమెరికాని అటాక్ చేయడం, వాళ్ళు ఫస్ట్లో చాలా లాస్ అయ్యారు. కానీ పెద్ద కంట్రీ కాబట్టి వాళ్ళు రికవర్ అయిపోయారు స్పీడ్గా. సడన్గా సెకండ్ వరల్డ్ వార్లో ఎప్పుడైతే అవకాశం వచ్చిందో వాళ్ళు కూడా హిరోషిమా నాగసాకి మీద బాంబ్ బ్లాస్టింగ్ చేయడం, దాంతో జపాన్ అనేది చాలా వరస్ట్ కండిషన్లోకి వెళ్ళిపోయింది. అంటే వార్స్ అయిన తర్వాత జపాన్ మీద ఎప్పుడైతే సెకండ్ వరల్డ్ వార్లో అమెరికా అనేది బాంబ్ బ్లాస్టింగ్ చేయడం మొదలుపెట్టిందో, హిరోషిమా నాగసాకి మెయిన్ ఇండస్ట్రియల్ కంట్రీస్ రెండు, వాళ్ళు అక్కడ బిజినెస్ అంతా ఆ రెండు చోట్ల జరుగుద్ది వాళ్ళకి. ఎప్పుడైతే ఆ రెండు బ్లాస్ట్ అయినాయో వాళ్ళ బిజినెస్ ఏమవుతుంది, డౌన్ అయిపోయింది. జపాన్కి ఏం చేయలేో అని లేదు, ఏం అర్థం కాని కండిషన్లో జపాన్ ఉన్నప్పుడు సడన్గా జపాన్ ఏమైందంటే సరౌండ్ అయిపోవడం అనేది జరిగింది. ఎవరికి, అమెరికాకి సరౌండ్ అయిపోయింది. ఇంక మేమేం చేయలేము, మీ ఇష్టం అని చెప్పి జపాన్ ఓడిపోయిన తర్వాత అమెరికా సరౌండ్ చేసుకోవడం, అంటే అమెరికా హ్యాండ్లోకి వచ్చేసింది జపాన్. ఎప్పుడైతే జపాన్ అమెరికా హ్యాండ్లోకి వచ్చేసిందో అప్పుడు దాకా జపాన్ చక్రవర్తి ఇతన్ని అడిగితే ప్రాధాయపడితే ఏమైంది, హెల్ప్ చేయమని అడిగాడు. అప్పుడు ఏం చేస్తారంటే అప్పటి నుంచి జపాన్ని వదిలేయడం జరిగింది. అప్పటి నుంచి జపాన్ ఏమైందంటే పార్లమెంట్ అయింది. యుద్ధాలు కట్ట మానేసాలు ఏం చేస్తున్నారు, పార్లమెంట్ అయింది. మీకు ఫస్ట్ నుంచి మనం చెప్తూనే ఉన్నాం, జపాన్ పార్లమెంట్ నేమ్ డైట్. మోస్ట్ ఐఎంపీ బ్లాంక్ 1 మార్క్ క్వశ్చన్. డైట్, జపాన్ పార్లమెంట్ నేమ్ ఏంటమ్మా, డైట్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. డైట్ వచ్చిన తర్వాత జపాన్ అనేది బాగా డెవలప్మెంట్లో పనిచేస్తుంది. అంటే జపాన్ కూడా తక్కువ కంట్రీ ఏం కాదు. జపాన్ ఏంటంటే అటు సైడ్ నుంచి మంచూరియా, అది 1941లో మంచూరియా మొత్తం చాలా కంట్రీస్ని వీళ్ళు కూడా ఆక్యుపై చేశారు. ఎప్పుడైతే వీళ్ళు సరౌండ్ అయిపోయారు అమెరికా చేతిలో, మొత్తం అన్నీ కూడా ఎన్ని ఎవరికి వెళ్ళిపోతాయి, అమెరికాకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే జపాన్ పార్లమెంట్ డైట్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జపాన్ పార్లమెంట్ని మనం డైట్ అని పిలుస్తాం. ఓకే, జపాన్ ఇక్కడతోటి అంటే చాలా చిన్న పోట్లో ఉన్న జపాన్ కూడా డౌన్ అయిపోయింది. బ్రిటన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఫస్ట్ నుంచి కూడా బ్రిటన్ ఇండస్ట్రియల్, ఇక్కడ మనకి ప్రపంచపు కార్ఖానా అంటారు బ్రిటన్. అంటే బ్రిటన్ ఒకటి అమెరికా ఒకటి రెండు కూడా ఇది మోస్ట్ ఐఎంపీ ఇండస్ట్రియల్ కంట్రీస్. అంటే బిజినెస్ పర్పస్ ప్రకారం బాగా డెవలప్ అయ్యే కంట్రీస్ ఏంటంటే బ్రిటన్ అని చెప్పాలంటే బ్రిటన్ అనేది చాలా డెవలప్డ్ కంట్రీ, ఇండస్ట్రియల్గా కూడా డెవలప్ అయిన కంట్రీ. తర్వాత ఏంటంటే ఎక్కువ వలస ప్రాంతాలు అంటే మైగ్రేటెడ్ ప్లేసెస్ ఎక్కువ ఉన్న కంట్రీ కూడా బ్రిటన్ అని చెప్పాలి. అంటే మైగ్రేటెడ్ ప్లేసెస్ అంటే ఏంటి, వలస ప్రాంతాలు. అంటే ప్రతి చోట కూడా బిజినెస్ ఎక్స్పాండ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఇండియా వచ్చారు, ఇండియాలో ఏం చేస్తారు, బిజినెస్ అనేది ఎక్స్పాండ్ చేశారు. ఇలా ప్రతి చోట కూడా వీళ్ళు ఏం చేస్తారంటే బిజినెస్ అనేది ఎక్స్పాండ్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనకి బ్రిటన్ గురించి మనం చెప్పుకోవాలి. ఎందువల్లంటే బ్రిటన్ కూడా ఫస్ట్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు కూడా బ్రిటన్ అనేది వీళ్ళు ఏం చేస్తారంటే శిశు సంక్షేమం, అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరూ హ్యాపీనెస్ కోసం చిన్న చిన్న ఆర్గనైజేషన్ చేయడం. తర్వాత ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఫస్ట్లో మనం ఇప్పుడైతే మనకు ఉన్నాయి, మనకి ముసలి వాళ్ళకి అదే పెన్షన్స్ అంటారు కదా, పింఛన్స్ అంటే ముసలి వాళ్ళకి అంటే వృద్ధులకి, అంటే ఓల్డ్ మ్యాన్కి అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ అప్పట్లోనే పెట్టారు. ఎవరు, బ్రిటన్ అప్పట్లోనే పెట్టింది. తర్వాత ఏంటంటే కొంతకాలం పోయేటప్పటికి మనకి నిరుద్యోగ భృతి,
అంటే మనకి నిరుద్యోగ వృత్తి అంటే అన్ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అంటే అప్పట్లోనే బ్రిటన్ ఇవన్నీ పెట్టేసింది. అంటే చాలా స్కీమ్స్ అప్పట్లోనే బ్రిటన్ పెట్టింది. ఎందుకు పెట్టిందంటే వాళ్ళ దగ్గర మనీ సపోర్ట్ కానీ ఇండస్ట్రియలైజేషన్ సపోర్ట్ కానీ చాలా ఎక్కువ ఉంది కాబట్టి బ్రిటన్ అనేది చాలా వరకు పెట్టడం జరిగింది. కానీ ఫస్ట్ వరల్డ్ వార్ అయ్యేటప్పటికి అంటే వరల్డ్ వార్స్లో ఉన్నా కానీ అంత డెవలప్మెంట్ లేదని చెప్పాలి. ఎందువల్లంటే కాకపోతే ఫస్ట్ వరల్డ్ వార్ అయిన తర్వాత బ్రిటన్ ఫ్రాన్స్ రేజింగ్లో ఉండడం, సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత కొంతవరకు డౌన్ అవ్వడం, ఇలా ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అయ్యేటప్పటికి అమెరికా అనేది జపాన్ కంట్రోల్లోకి రావడం, జపాన్ అమెరికా కంట్రోల్లోకి రావడం, చాలా డెవలప్మెంట్స్ అయ్యి కూడా జరగడం అనేది క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయాలి. ఇది బ్రిటన్ రూలింగ్లో మనం చెప్పుతాం. అడు ఎగ్జామ్ పరంగా మనకి ఇక్కడ మనకి పేపర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి తీసుకున్నట్టయితే స్వస్తిక్ సింబల్ అనగానే మనకి నాజీ పార్టీ, స్వస్తిక్ సింబల్ అనగానే మనకి నాజీ పార్టీ గుర్తుకు రావాలి. నాజీ పార్టీ అనగానే స్వస్తిక్ సింబల్ గుర్తుకు రావాలి. ఎందువల్లంటే అక్కడి నుంచి మనకి స్వస్తిక్ సింబల్ ద్వారానే అతను రూల్ చేయడం. తర్వాత ఏంటంటే డిక్రీజ్, ఇంపార్టెంట్ డిక్రీజ్ అంటే ఇక్కడ మనకి హిట్లర్ తన యొక్క రూలింగ్ అంతా కూడా డిక్రీజ్ ద్వారా చేయడం, దానివల్ల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడడం. తర్వాత స్మార్ట్ ట్రూపులను ఏర్పాటు చేయడం అంటే ఎస్డి, తర్వాత సీక్రెట్ పోలీసులను ఏర్పాటు చేసేవాడు. ఇస్ మోస్ట్ ఐఎంపీ. సీక్రెట్ పోలీసెస్ మనం ఏం చెప్తామంటే గెస్టాపో. సీక్రెట్ పోలీస్ సిస్టమ్ అనౌన్స్డ్ బై ది అడాల్ఫ్ హిట్లర్ ఫ్రమ్ ది జర్మనీ. గెస్టాపో అంటే గెస్టాపో మీన్స్ సీక్రెట్ పోలీస్ అని చెప్పాలి. తర్వాత జర్మనీ ఏంటంటే బాగా వరస్ట్ గ్రేట్ డిప్రెషన్ వల్ల బాగా ఎఫెక్టెడ్ అయిన కంట్రీ కూడా మనం జర్మనీ అనే విషయాన్ని క్లియర్గా మనం అబ్జర్వ్ చేయాలి. వోల్స్ వ్యాగన్ ఇవన్నీ కూడా కార్లు అయ్యి అనౌన్స్ చేయడం అనేది జరగాలి. తర్వాత ఫస్ట్ వరల్డ్ వార్ ఇమీడియట్ కాజ్ ఆఫ్ ఫస్ట్ వరల్డ్ వార్ 2 countries, Austria and Serbia. Second World War immediate cause, the Hitler invaded Poland for the Danzig port, for the purpose of business purpose. ఇక్కడ మనకి అక్కడి నుంచి సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్. తర్వాత మనకి ఫస్ట్ వరల్డ్ వార్ ఎండ్ అయిన తర్వాత ఏం ఏర్పడింది? ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత మనకి నేను చెప్పాం మనం ఫస్ట్ వరల్డ్ వార్ అయిన వెంటనే మనకి లీగ్ ఆఫ్ నేషన్స్ ఏర్పడింది. ఏం ఏర్పడింది? లీగ్ ఆఫ్ నేషన్స్. ఫస్ట్ వరల్డ్ వార్ అయిన వెంటనే లీగ్ ఆఫ్ నేషన్స్. మరి సెకండ్ వరల్డ్ వార్ అయిన వెంటనే యుఎన్ఓ అనేది ఏర్పడడం. యుఎన్ఓ అంటే మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే లీగ్ ఆఫ్ నేషన్స్కి 32 అంటే చాలా డెలిగేట్స్ వచ్చారు. కానీ ఏంటంటే 2 countries మాత్రం నాట్ పార్టిసిపేటెడ్, జర్మనీ, టర్కీ. అంటే జర్మనీ, టర్కీ 2 countries కూడా లీగ్ ఆఫ్ నేషన్స్లో ఎంటర్ అవ్వలేదు. ఎందువల్లంటే లీగ్ ఆఫ్ నేషన్స్ కానీ వర్సెస్ ట్రీటీ అయిన తర్వాత వర్సెస్ ట్రీటీలో ఒప్పందం ఏంటి? లీగ్ ఆఫ్ నేషన్స్ పెట్టాలని. అంటే ఏంటంటే జర్మనీ, టర్కీ అటెండ్ అవ్వలేదు. ఎందువల్లంటే జర్మనీ ఆల్రెడీ అంతకుముందు ఫ్రాన్స్ నుంచి కొన్ని ప్లేసులు తీసుకుంది, ఓడించి ఫ్రాన్స్ని కొన్ని ప్లేసులు తీసుకున్నారు వాళ్ళు. ఆ ప్లేసులు ఏంటి? ఆల్సేస్, లొరైన్. ఆ ప్లేసులు ఫ్రాన్స్కి ఇచ్చేయాలి. అంటే జర్మనీ ఏ భూభాగాలు అయితే గెలుచుకున్న భూభాగాలన్నీ కూడా జర్మనీ ఏం చేయాలంటే వాళ్ళకి ఇచ్చేయాలంటే అది కోపం వచ్చింది ఎవరికి? హిట్లర్కి. అందుకు ఫస్ట్ వరల్డ్ వార్ అయిన తర్వాత ఈ మీటింగ్ జర్మనీ కానీ టర్కీ కానీ అటెండ్ అవ్వడం అనేది జరగలేదు. మిగతా వాళ్ళు మాత్రం కంపల్సరీ అటెండింగ్లో ఉన్నారు. ఇక్కడ ఎప్పుడైతే అటెండ్ కాలేదో మిగతా వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. ఇక్కడ నచ్చలేదు, అతను అవాయిడ్ చేశాడు, నాకు నచ్చలేదు మీరు రావని. కానీ ఇక్కడ మనకి కాకపోతే ఏంటంటే నష్టపరిహారం. ఫస్ట్ వరల్డ్ వార్లో ఇక్కడ మనకి రెనోవేషన్స్, రిలీఫ్ ఫండ్స్ కింద ఎవరైతే కాన్సిక్వెన్సెస్గా ఎవరైతే లాస్ అయిపోయారో లాస్ అయిన కంట్రీస్కి కాంపెన్సేషన్ అంటే ఏంటి? నష్టపరిహారం. ఎవరైతే ఓడిపోయారో వాళ్ళందరికీ ఏం చేయాలంటే నష్టపరిహారం జర్మనీ ఇచ్చేవలసిందిగా చెప్పారు. దానివల్ల హిట్లర్ కోపం వచ్చి మొత్తం మీటింగ్కే రావడం అనేది మానేశారు. తర్వాత మీటింగ్ మానేసిన తర్వాత ఆటోమేటిక్గా
ఏమైంది, ఇతనిలో పౌరుషం బాగా పెరిగింది. ఏంటి, మన ఫస్ట్ వరల్డ్ వార్ ఓడిపోయి వాళ్ళందరూ మనల్ని డౌన్ చేస్తున్నారు, కంపల్సరీ మనం ఏం చేయాలంటే సెకండ్ వరల్డ్ వార్లో రేజ్ అవ్వాలని చెప్పి, సెకండ్ వరల్డ్ వార్లో రేజ్ అవ్వాలంటే ముందు మనీ కావాలి కాబట్టి బిజినెస్ కోసం ప్రయత్నాలు అయ్యి చేయడం మొదలుపెట్టాడు. ఇలా మనకి ఫస్ట్ వరల్డ్ వార్ అయిన వెంటనే లీగ్ ఆఫ్ నేషన్స్. అసలు లీగ్ ఆఫ్ నేషన్స్ మెయిన్ ఏమేంటి, ఇంటర్నేషనల్ ఫ్రీడమ్, అంతర్జాతీయంగా అందరూ హ్యాపీగా ఉండాలి, వార్స్ కంట్రోల్, వార్స్ అనేవి తగ్గించాలి. ఇది ఫస్ట్ వరల్డ్ వార్. అంటే లీగ్ ఆఫ్ నేషన్స్ పెట్టింది నాట్ ఏ సక్సెస్. కానీ సక్సెస్ అయిందా, వార్స్ ఆగినాయా? మరి ఫస్ట్ వరల్డ్ వార్ అయిన తర్వాత పెట్టారు ఇది, కానీ మళ్ళీ ఏమైంది, సెకండ్ వరల్డ్ వార్ వచ్చిందంటే సక్సెస్ ఇది కాలేదు. అప్పుడు ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ అంతా కూడా బై ది హ్యాండ్ ఆఫ్ అమెరికా, ఇదంతా కూడా అమెరికా హ్యాండ్లోనే పనిచేస్తుంది. అంటే అమెరికాలో మనకి ఫేమస్ లీడర్ ఎవరంటే అమెరికన్ ప్రెసిడెంట్ వుడ్రో విల్సన్ ద్వారా దీన్ని పెట్టడం జరిగింది. తర్వాత ఏంటంటే ఎప్పుడైతే వుడ్రో విల్సన్ దీన్ని అనౌన్స్ చేస్తాడో సక్సెస్ కాలేదు, ఇది పాపం వదిలేశారు. తర్వాత సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది, సెకండ్ వరల్డ్ వార్ కూడా అయిపోయింది. సెకండ్ వరల్డ్ వార్ అయిన వెంటనే ఏం ఏర్పడిందంటే యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏర్పడింది. ఇది కూడా అంతే. అసలు ఈ రెండు మెయిన్ ఇంటర్నేషనల్ మీటింగ్స్, ఈ రెండింటి యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఇంటర్నేషనల్ పీస్. అంటే అంతర్జాతీయంగా ఏ కంట్రీస్ అయితే యుద్ధంలో ఉన్నాయో యుద్ధాలన్నీ ఆపేసి వరల్డ్ పీస్గా మనందరూ కూడా యునైటెడ్గా ఉండాలని చెప్పి ఇక్కడ మనకి యుఎన్ఓని ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఆల్రెడీ స్టాలిన్ అంటే రియల్గా మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్లో మీకు ఇంకో క్వశ్చన్ కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. అంటే మనకి కమ్యూనిజం అంటే కమ్యూనిస్ట్ని మనకి రవీంద్రనాథ్ ఠాగూర్, ఎంఎన్ రాయ్ వీళ్ళందరూ కూడా ఏంటంటే అంటే మనకి రియల్గా రవీంద్రనాథ్ ఠాగూర్, ఎంఎన్ రాయ్, తర్వాత మనకి మన ఇండియాకి వచ్చి జవహర్లాల్ నెహ్రూ కూడా కమ్యూనిజాన్ని బాగా సపోర్ట్ చేశారు. అంటే కమ్యూనిజాన్ని సపోర్ట్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ ఏమంటారంటే కొమెంటర్న్ అంటారు. కొమెంటర్న్ అంటే కమెంటర్న్ అంటే ఏంటి, కమ్యూనిజాన్ని వ్యాప్తి చేయడానికి లేదా కమ్యూనిజాన్ని డెవలప్ చేయడానికి ఏర్పాటు చేసిన ఒక ఆర్గనైజేషన్ పేరు ఏంటంటే కొమింటర్న్. అంటే కొమింటర్న్ అంటే టక్కన గుర్తు రావాలి కమ్యూనిస్ట్. ఇలా మనకి చాలా వరకు స్టాలిన్ కానీ చర్చిల్ కానీ, అంటే చర్చిల్ అంటే విన్సెంట్ చర్చిల్, స్టాలిన్ అంటే ఏ కంట్రీ, స్టాలిన్ ఏ కంట్రీ అంటే మనకి టక్మన్ రష్యా, ముస్సోలిని ఏ కంట్రీ, ఇటలీ, జవహర్లాల్ నెహ్రూ ఇండియా. ఇలా మనకి వీళ్ళందరూ కూడా అంటే విన్సెంట్ చర్చిల్ అంటే మనకి ఇక్కడ మనకి వార్స్ అయిన తర్వాత మీటింగ్ పెట్టుకున్న తర్వాత మీటింగ్ కాన్ఫరెన్సెస్లో చాలా వరకు మాట్లాడిన వ్యక్తులలో. అంటే మనకి రియల్గా మనకి ఫస్ట్ నుంచి కూడా ఈ లెసన్ కంక్లూజన్కి వస్తుంది. ఫస్ట్ నుంచి ఏంటంటే వార్స్ తెలియాలి, తర్వాత ఏ వార్స్లో ఏ కంట్రీ పార్టిసిపేట్ చేసిందో తెలియాలి, ఇమీడియట్ కాజెస్ తెలియాలి, స్టాలిన్ గ్రాడ్ వార్ ఎలా జరిగిందో తెలియాలి, ఫస్ట్ వరల్డ్ వార్ అయిన తర్వాత లీగ్ ఆఫ్ నేషన్స్ ఏర్పడిందనే విషయం తెలియాలి, సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత యుఎన్ఓ ఏర్పడింది, అసలు ఇవి ఎలా పనిచేస్తుందని తెలియాలి, గ్రేట్ డిప్రెషన్ వల్ల ఎఫెక్ట్ అయిన కంట్రీస్ మెయిన్లీ జర్మనీ అని తెలియాలి. అంటే ఇక్కడ మనకి రియల్గా మనకి ఈ ఎఫెక్టేషన్ అనేది చాలా వరకు ఎన్ని కంట్రీస్కి స్ప్రెడ్ అయిందో కూడా క్లియర్గా తెలియాలి, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా మనకి క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనకి ఇటలీ గురించి కూడా కొంత తెలియాలి. ఆల్రెడీ ఇటలీ గురించి మీకు చెప్పాం, ముస్సోలిని అని, జోసెఫ్ మాజిని అని, కౌంట్ కబూర్ అని, వీళ్ళందరూ కూడా మనకి ఇటలీకి సంబంధించిన వీళ్ళు. ఎందువల్లంటే ఇటలీ కూడా వార్స్లో పార్టిసిపేట్ చేసింది. సెకండ్ వరల్డ్ వార్లో జర్మన్తో జాయిన్ అయిన కంట్రీలో ఒక కంట్రీ ఏంటంటే జర్మనీ, జపాన్, ఇటలీ. జర్మనీతో జాయిన్ అయింది. తర్వాత ట్రిపుల్ ఇంటెంట్ అంటే ఏంటో తెలియాలి. ట్రిపుల్ ఇంటెంట్ అంటే టక్కున గుర్తుపెట్టుకోవాలి. ట్రిపుల్ ఇంటెంట్ అనగానే మనకి ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, ట్రిపుల్ ఎలియన్స్, జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ, ట్రిపుల్ ఎలియన్స్ గుర్తుపెట్టుకోవాలి. అంటే ట్రిపుల్ ఇంటెంట్, ట్రిపుల్ ఎలియన్స్, లీగ్ ఆఫ్ నేషన్స్, తర్వాత ఏంటంటే ఆస్ట్రియా, సెర్బియా. ఆస్ట్రియా ఏ కంట్రీ, సెర్బియా ఏ కంట్రీ. అంటే ఆస్ట్రియా, సెర్బియా, జర్మనీ, స్పెయిన్, పోర్చుగల్ ఇవన్నీ కూడా ఏంటంటే యూరోపియన్ కంట్రీస్. జపాన్ యూరోపియన్ కంట్రీ కాదు, ఏషియన్ కాంటినెంట్ కంట్రీ. ఇలా మనకి అన్ని కంట్రీస్ గురించి మనకు తెలియాలి. దాంతోపాటు మనకి జేఎం కీన్స్ ఈజ్ ఏ ఫేమస్ ఎకనామిస్ట్. జేఎం కీన్స్ అంటే ఎకానమీ అనేది ఎలా డెవలప్ చేయాలి, ఈ వరస్ట్ ఎకానమీ అంటే గ్రేట్ డిప్రెషన్లో మనకి ఎకానమీని ఎలా డెవలప్ చేయాలని మనకి
పెట్టిన వ్యక్తి ఎవరంటే జేఎం కీన్స్. ఏం చెప్తాడు జేఎం కీన్స్? జేఎం కీన్స్ సేస్ ద గవర్నమెంట్ ఇండస్ట్రియలైజేషన్ అంటే గవర్నమెంట్ దగ్గర ఉన్న పెట్టుబడి అంతా కొంత పెడితే అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కలుగుతాయని చెప్తాడు జేఎం కీన్స్. జేఎం కీన్స్తో పాటు రూజ్వెల్ట్ విచ్ పాలసీస్ అనౌన్స్డ్ బై ది రూజ్వెల్ట్ అనౌన్స్డ్ న్యూ డీల్ పాలసీ. న్యూ డీల్ పాలసీ అంటే రూజ్వెల్ట్ ఏ పాలసీని ఏర్పాటు చేశాడంటే న్యూ డీల్. అర్థమైందా? అంటే రూజ్వెల్ట్ ఏమో న్యూ డీల్ పాలసీ అనౌన్స్ చేశాడు, మరి హిట్లర్ ఎనేబిలింగ్ యాక్ట్ పెట్టాడు. ఎనేబిలింగ్ యాక్ట్ అంటే 1933లో మనకి హిట్లర్ ఎనేబిలింగ్ యాక్ట్ అంటే ఎనేబిలింగ్ యాక్ట్ ప్రకారం ఎవరిని ఏమి చెప్పక్కర్లేకుండా వాళ్ళ భూమి తీసుకోవచ్చు, వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, అంటే ఎటువంటి రీజన్ లేకుండా వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, వాళ్ళ భూములు ఈజీగా తీసుకోవచ్చు. ఇలా మనకి ఈ యాక్ట్కి జర్మనీలో ఉన్న పీపుల్స్ అందరూ కూడా తిరుగుబాటు చేయడం అనేది జరిగింది. ఇలా మనకి ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత అంటే పార్ట్ 1 మనకి ఫస్ట్ వరల్డ్ వార్లో, సెకండ్ వరల్డ్ వార్ గురించి పార్ట్ 2 అంతా కూడా రష్యాలో మనకి గ్రేట్ డిప్రెషన్ అనేది ఎలా జరిగింది అనేది క్లియర్గా మనం చెప్పుకోవడం జరిగింది. ఇంతటితో మనకి ఈ లెసన్ అనేది కంక్లూజన్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. తర్వాత టాపిక్ అనేది తర్వాత క్లాస్లో మనం మొదలుపెట్టుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.